హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో బిర్యానీ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. రెస్టారెంట్లో బిర్యానీ సూపర్గా ఉంటుంది, మన ఇంట్లో చేస్తే అలా రావడం లేదని ఆలోచిస్తున్నారా? అయితే ఒకసారి నేను చేసే మసాలాలు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి బిర్యానీ అయితే వేసేయండి, ఎలా వస్తుందో అప్పుడు మీకే తెలుస్తుందండి. ఇక రెస్టారెంట్కి వెళ్ళనవసరమే లేదు, అంత బాగా వస్తుందన్నమాట. ఈ మసాలా వేసి మీరు బిర్యానీ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు అబ్బా జబర్దస్త్ ఉంది బిర్యానీ అయితే అంటారు. ఈ బిర్యానీ కోసం నేను ఏమేమి మసాలాలు అయితే ఉపయోగించానో అవి మీరు ఎలా ఉపయోగించాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగానైతే ప్యాన్ పెట్టి దాంట్లో 1/2 కప్ అయితే ధనియాలు అయితే వేసానండి. దాంతోపాటే 2 గ్రాముల లవంగాలు, చెక్క, స్టారు, 2 గ్రాముల దాకా అనాస పువ్వు, మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీకి జాజికాయలు అన్నమాట. ఈ జాజికాయలు 3 అయితే వేస్తున్నానండి. దాంతోపాటే 2 గ్రాముల ఇలాచి, బగారా ఆకు, సాజీరా, జీరా, సోంపు, ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి కదండి మనకు మసాలాకు సంబంధించినవి, అవన్నీ వేసేయాలన్నమాట. సో దీన్ని హై ఫ్లేమ్లో చేసుకోకూడదండి, లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మసాలా మాడిపోయే ప్రమాదం ఉంది, అస్సలు టేస్ట్గా ఉండదు మళ్ళీ బిర్యానీ, ముందే చెప్తున్నానండి. ఇవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత మనకు కొంచెం మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి, చెక్క ఇవన్నీ వేసాం కాబట్టి. ఆ పైన దీంట్లోనే కసూరి మేతి కూడా వేసేయండి. మనం గ్యాస్ కట్టేసే ముందే కసూరి మేతి వేసేయండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసిన తర్వాత నేను ఎక్కువగా ఉపయోగించేదైతే ఈ రోజ్ పెటల్స్ అండి. ఈ రోజ్ పెటల్స్ నాటు గులాబీ పూలు, వీటిని అయితే తీసుకొని ఉల్లారబెట్టేసి అయితే నేను మసాలా చేసేటప్పుడు అయితే దాంట్లోనే వేసేసి అయితే నేను మిక్సీ పట్టేస్తాను అన్నమాట. ఈ రోజ్ పెటల్స్ వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి మనకైతే బిర్యానీ మసాలా. సో ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడైతే వీటిని అయితే పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. సో ఇవి వేయించుకోకుండా పర్లేదండి, వేయించుకోకుండా కూడా కాసేపు ఎండలో పెట్టినా కూడా మనకు మసాలా అయితే రెడీ అయిపోతుంది. ఇలా కచ్చా మసాలా అని కూడా అంటారండి దీన్ని, షాహీ మసాలా అని కూడా అంటారు. సో మనకైతే ఈ ఇంగ్రీడియంట్స్ అయితే పూర్తిగా అయితే చల్లారిపోయాయి కదండి. ఇప్పుడైతే దీన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మనం పొడి కొట్టుకోవచ్చు. లేదు మీకు ఓపిక ఉందనుకోండి రోట్లో వేసేసి కూడా మనమైతే నూరుకోవచ్చు అన్నమాట. సో ఈ మసాలా అయితే అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము బిర్యానీ వేసేటప్పుడు కర్రీ కలుపుతాం కదండి, దాంట్లో 1 స్పూను మనం రైస్ పైన వేస్తుంటాం కదండి, రైస్ వేసిన తర్వాత దానిపైన కూడా 1 స్పూన్ అయితే వేసేసామనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది. పైగా మరీ అంత ఘాటుగా కూడా ఉండకుండా భలే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయాయి కదా, నేనైతే మిక్సీ పడుతున్నాను, రోట్లో నూరడం లేదండి. ఒక్కొక్కసారి రోట్లో కూడా నూరేస్తూ ఉంటాను, కాకపోతే ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసానండి. చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మాదిరిగా అయితే పట్టేసుకోండి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి బిర్యానీ మసాలా. మంచి ఇల్లంతా అయితే మంచి స్మెల్ అయితే గుబాలిస్తుందండి. ఈరోజు బిర్యానీ చేసుకుందామా అన్నంత ఫీల్ వచ్చింది ఆ బిర్యానీ మసాలా ప్రిపేర్ చేయడం వల్ల. సో దీన్నైతే నేనైతే ఒక 8 బాక్స్లో అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల స్మెల్ అనేది ఎక్కడికి పోకుండా అలాగే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి.